ఓటర్ల జాబితా రివిజన్పై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి 20-25 ఏళ్లకోసారి జరిగే ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. గతంలో పూర్తిస్థాయి గ్రౌండ్ వర్క్, టెక్నికల్ వర్క్ చేయడం వల్లే 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అద్భుత విజయం సాధించగలిగామని, ఆ నెట్వర్క్ పటిష్టతను ఇప్పుడు కూడా ప్రదర్శించాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా రివిజన్పై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి 20-25 ఏళ్లకొకసారి జరిగే ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2002 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుని ఈఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతున్నారని, జూలై 14వ తేదీలోగా 2 సార్లు ఓట్ల మ్యాపింగ్ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈలోపే కొత్త ఓట్ల చేరికల ప్రక్రియను పక్కగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓట్లు నమోదు చేసుకోవడం ఓటర్ల బాధ్యత అయినప్పటికీ వారిలో అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన ప్రాథమిక బాధ్యతని గుర్తు చేశారు. ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితాయే కీలకమని, దీని ఆధారంగానే వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోగలమని, ఈ ప్రక్రియను తాము ప్రతిరోజు స్వయంగా మానిటర్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల వర్చువల్ గా నిర్వహించిన మహానాడుకు 24.50 లక్షల మంది హాజరై అద్భుతంగా విజయవంతం చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ వర్క్షాప్ లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల మధ్య సమన్వయం ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలిసి మిగిలిన రోజుల్లో పట్టించుకోకపోవడం కుదరదని తేల్చి చెప్పారు. ప్రభుత్వంతోనే కాకుండా ఎస్ఐఆర్ వంటి ప్రతి కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని, కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి టెస్ట్ అని వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీ స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓట్లేయడం వల్లే 2024 ఎన్నికల్లో కూటమికి 164 సీట్ల చారిత్రాత్మక విజయం దక్కిందని, తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ఇలాంటి ఘన విజయాన్ని ఎప్పుడూ చూడలేదని హర్షం వ్యక్తం చేశారు. కొత్తవారికి టికెట్లు ఇచ్చిన కూటమి అభ్యర్థి అనగానే ప్రజలు నమ్మి ఓటేశారని గుర్తు చేశారు. గతంలో పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్, టెక్నికల్ వర్క్ చేయడం వల్లే 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అద్భుత విజయం సాధించగలిగామని, ఆ నెట్వర్క్ పటిష్టతను ఇప్పుడు కూడా ప్రదర్శించాలన్నారు. తాను అనుచరులను కాదు, సమర్థవంతమైన నాయకులను కోరుకుంటానని, అలాంటి నాయకత్వం ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని, పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం మరింత బలంగా నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సమర్థ నాయకత్వం, స్పీడ్ ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి గూగుల్ ఎంత ముఖ్యమో చిన్న, మధ్య తరహా కంపెనీలు అంతే ముఖ్యమని తెలిపారు. డేటా సెంటర్లపై భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 3 ఎకనామిక్ రీజియన్స్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి కొత్త సరిహద్దుల పేరుతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబైలో నిర్వహించిన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్లో లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సిలార్మిట్టల్ పుట్టపర్తి వద్ద 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమల ఏర్పాటు ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని నిదర్శనమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందన్నారు. ప్రధాని మోదీ సహకారం, చంద్రబాబు కృషితో పెట్టుబడులను విజయవంతంగా రాబడుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై భిన్నాభిప్రాయాలున్నాయని లోకేష్ పేర్కొన్నారు. వాటిని పోగొట్టాల్సిన అవసరం ఉందన్నారు. డేటా సెంటర్లు మంచివని కొందరు, చెడ్డవని కొందరు అంటుంటారని చెప్పారు. అవి మంచివి కావని నమ్మేవారితో మాట్లాడడం ముఖ్యమన్నారు. అమెరికా పరంగా చూస్తే అది మంచి ఉదాహరణ కాదన్నారు. భారతదేశంలో 1 నేషన్ 1 గ్రిడ్ ఉందని, అమెరికాలో అది లేదని తెలియజేశారు. నీటి విషయానికొస్తే ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని పేర్కొన్నారు. ఇది వియత్నాం, బ్రెజిల్ వంటి దేశాల నీటి వినియోగంతో సమానమని లోకేష్ వివరించారు. మేం నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు చాలు. 1 గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ కు డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీరు వినియోగిస్తున్నాం. కానీ అంతా డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడటం లేదు. యువతతో ఈ విషయాలను మాట్లాడడం ముఖ్యం. మేం అదే పని చేస్తున్నాం. డేటా సెంటర్లు వచ్చే ప్రాంత ఎంపీ స్వయంగా యువతను కలిసి ఓపెన్ చాట్ చేస్తున్నారు. అవసరమైతే జోనింగ్ నిబంధనలు ఇంకొంత సవరించడానికి సిద్ధమే అని లోకేష్ పేర్కొన్నారు. So everything starts with a WhatsApp message in Andhra Pradesh. So Google is no different. So as soon as the government, we got elected back,
it was very important that we take a position in AI, and AI is powered by data centers. So our entire belief is that every industrial revolution has created more jobs than it has replaced, but in geographies that were ready for it. And AI is here. It is going to change the way we're going to communicate, the way we're going to work. And I believe that the state has to embrace it. Otherwise, we're going to be replaced. As simple as that. So when Mr. Naidu was very clear, we'll take a position in it, and close to about, I think our policy talks about 6.5 gigawatts of data center position. So I'm working with Google and few other partners who are looking at investing now in Andhra Pradesh to building the entire ecosystem. So I want to capture the entire value and all the jobs that can be created in the ecosystem, because they create the maximum number of jobs and impact at the field level. So under the leadership of our SME minister, we are now looking at deemed permissions. So you can start your business, 3 years to get all your permissions. And how can we make it all online? The Jan Vishwas bill enables us to do a lot of magic in that. So we did a lot of deregulation of, Nala taxation. What Andhra has done under the leadership of Mr. Naidu since 1995, if I may, is to showcase this. So people trust. If there's no trust, then you're not going to succeed. And Mr. Naidu has consistently done this very well. So if you look at ArcelorMittal project, it's 3,000 acres, 660 families. That once we delivered on our promise, they said, we are ready. And they moved. No issues whatsoever. Greenfield Steel City Greenfield. Because people know that it is ArcelorMittal, it's going to happen. It's not hoarding of land. So I think giving that sense of confidence to your electorate is going to be very, very critical. పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు చెల్లించకపోతే ఎలాగాని అధికారులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్నుల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్షించారు. పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పన్ను వసూలు ఎందుకు సరిగా ఉండడం లేదని అధికారులను అడిగారు. రాజధాని నుంచి ఉన్నతాధికారులతో కలిసి పవన్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అధికారులు ఆన్లైన్లో పాల్గొన్నారు. తమ ప్రాంతాల్లో పన్ను వసూళ్ల వివరాలను పంచుకున్నారు. పరిశ్రమలు, పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు చెల్లించకపోతే ఎలాగని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్స్ 19 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని గుర్తు చేశారు. విద్యా సంస్థలపై కూడా భారీగా పన్ను బకాయిలున్నాయన్నారు. రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే 5,400 కోట్ల రూపాయలకు పైగా వస్తాయన్నారు. పన్నులు చెల్లించని కారణంగా ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. పేదలు, కుల వృత్తుల వారు, చిరుద్యోగులు కూడా పన్నులు చెల్లిస్తున్నారన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు కట్టని విషయం ప్రజలకు తెలియదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్న పన్నుల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతోనూ మాట్లాడతానని పవన్ అధికారులతో చెప్పారు. పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్ల కార్యాచరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా పవన్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో పంచాయతీల్లో పన్నులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెత్త వంటి సమస్యలేవి ఉండవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పన్నులు చెల్లించకుండా మొండి బకాయిలు పెట్టిన పరిశ్రమలు, విద్యాసంస్థల, పంచాయతీ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే 400 కోట్ల వ్యయంతో 21,000 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో డిఎస్సి ద్వారా ఒక్క పోస్టును కూడా భర్తీ చేయని వైసీపీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తాము చేయలేని పనులను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందనే అసహనంతో వైసీపీ నేతలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
సోమవారం నాడు పల్నాడు జిల్లా నక్కరేకల్లు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కండ్లగుంట గ్రామంలో శాఖా గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలన్నారు. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకు హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానిక ప్రతిభకు కూడా ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సినిమాపై మంత్రి ప్రశంసలు కురిపించారు. గ్లిమ్స్ ట్రైలర్ చూస్తుంటే ఇదొక అద్భుతమైన దృశ్య కావ్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. చెన్నైలో పుట్టి హైదరాబాద్లో పెరిగిన రామ్ చరణ్ ఈ రస్టిక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నటన ఆయన నరనరాన ఉంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ల జంట అలనాటి చిరంజీవి, శ్రీదేవుల జంటను గుర్తు చేస్తోంది అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తూర్పుగోదావరి జిల్లా వాసి కావడం గర్వంగా ఉందని, ఆయన ప్రతిభతో పాటు వినయం గొప్పదని అభినందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి దీనిపై ఆధారపడిన వందలాది కుటుంబాలకు మేలు కలగాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. షూటింగ్ ఇక్కడ బాగా జరపండి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పన చేయండి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇక్కడ నిర్మించండి. నిర్మాతలను ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో ద్వారా మీకు అవకాశం కల్పించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. మీరు ఇక్కడ షూటింగ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తే స్థానిక ప్రతిభను కూడా మనం వాడుకున్నట్టు అవుతుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్ది సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మరొక్క మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జూన్ 7 నుంచి 21 వరకు 15 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సతీకుమార్ యాదవ్ ప్రకటించారు. పొదుపు చర్యలో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు. జూన్ 21న ప్రధాన యోగా కార్యక్రమం వెస్ట్రన్ బైపాస్ రోడ్డుపై నిర్వహించాలని దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, బిఆర్ అంబేద్కర్ కోనసీమలో రైతులు, కృష్ణా జిల్లాలో లారీ ఓనర్ల అసోసియేషన్ ద్వారా యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్టు తెలియజేశారు. ఈ ఏడాది 2.5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిపారు. వెస్ట్రన్ బైసాప్లో 25,000 మందితో యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2020-25 వరకు మెంటల్ హెల్త్ విషయంలో సగటున 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సతీకుమార్ తెలియజేశారు. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. అందుకే ఆధునిక జీవన విధానంలో ధ్యానం చాలా అవసరమన్నారు. జూన్ 1 నుంచి 30 వరకు యోగాకు సంబంధించి యూట్యూబ్ వీడియోలను 3 నిమిషాల నుంచి గంట వరకు మంతెన సత్యనారాయణరాజు తయారు చేసినట్లు తెలిపారు. యోగాను విద్యా కరిక్యులంలో కూడా చేర్చడం జరిగిందన్నారు. వేసవి కాలం తర్వాత విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. జూన్ 1 నుంచి జూన్ 20 వరకు యోగాలో వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం మీడియా కూడా సహకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. యోగా దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రోత్సాహం ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా
కొత్త రోడ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్టర్న్ బైపాస్లోనే చేయాలని. ఈ యోగా ప్రమోషన్ కోసం పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేదా పతంజలి కానీ, లేకపోతే ఈషా ఫౌండేషన్ కానీ, ఇతర యోగా కోసం విశ్వ ఆయుష్ పరిషత్ కానీ, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ జూన్ నెలకు ఫిజికల్, మెంటల్ హెల్త్ కు అంకితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 90 వీడియోలను ఒక్కొక్కటికి 5 నిమిషాల నిడువుతో రెడీ చేసినట్లు తెలిపారు. 21 వ్యాధులకు సంబంధించి థెరపిటిక్ యోగా వీడియోలు 15 నిమిషాలు ఉండేలా తయారు చేశామన్నారు. యోగా పట్ల ఉన్న అనుమానాలు, అపోహలు పోగొట్టేలా 50 వీడియోలు చేసినట్లు చెప్పారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 8142404888 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే గూగుల్ లింక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. యోగా పట్ల ఉండే అనుమానాల అపోహలతో చాలామంది దూరం అవుతూ ఉంటారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు మాకెందుకు అంటారు, ఇంట్లో ఆడవారు ఖాళీ లేదు మాకెందుకు అంటారు కదా. అలాంటి వారికి కూడా నడుము నొప్పులు, మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి కూడా అనుమానాల అపోహలు పోగొట్టుకుని వాళ్ళు ఎందుకు చేయాలనే దాని మీద, పిల్లలకి ఎందుకు కావాలి ఏజ్లో, అట్లా అన్నిటి మీద ఉండే అపోహలను ఒక 50 వీడియోలు, అది 3 నిమిషాల షార్ట్ వీడియోస్, అలా యోగ సందేహాల నివృత్తి కొరకు ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల వీడియోస్ని హై క్వాలిటీలో చేసి మీలాంటి వారి ద్వారా సమాజానికి తీసుకువెళితే బాగుండని ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్లే నిమిత్తమై వాటిని ఇట్లా రూపొందించాం. తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని చెప్పారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీపడి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలన్నారు. రాజధానులు హైదరాబాద్, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో 2 రాష్ట్రాలు పోటీపడి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలుగు నేలకు గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల వారసత్వం ఉందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో తెలుగు ప్రజలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఎదగాలని పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి తెలుగు కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకొని మెరుగైన జీవన ప్రమాణాలు సాధించాలని అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, తెలుగు జాతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటాలని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్లైన్ విధానంలో నిర్వహించామని, అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి పోస్ట్ ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులు లేకుండానే ప్రక్రియ పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో స్టాఫ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలిసి రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన వార్తలు, సందేహాల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరియు అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులను స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. 2024 డిసెంబర్లో ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ప్రకటించిందని ఈ సందర్భంగా అజయ్ జైన్ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను 2 నుంచి 3% పెంచామన్నారు. స్పోర్ట్స్ కోటా 65 క్రీడలకు వర్తిస్తోందని స్పోర్ట్స్ స్పెషల్ సిఎస్ తెలియజేశారు. డిఎస్సి 2025లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని అజయ్ జైన్ వివరించారు. 3% రిజర్వేషన్లో భాగంగా 431 పోస్టులు కేటాయించామన్నారు. ఆన్లైన్లో 3,600 మంది దరఖాస్తులు చేశారన్నారు. ఆన్లైన్లో 5,326 దరఖాస్తులు అప్లోడ్ చేశారన్నారు. మెరిట్ లిస్టులో
382 మందిని స్టేట్ లెవెల్ కమిటీ ఎంపిక చేసిందని గుర్తు చేశారు. 39 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయన్నారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు జారీ చేసేది ఫెడరేషన్లు, అసోసియేషన్లు, వర్సిటీలేనన్నారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లను క్రీడల శాఖ షాప్ జారీ చేయదని అజయ్ జైన్ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా దరఖాస్తుదారుల పత్రాలు అన్ని కోణాల్లో పరిశీలించామన్నారు. హైకోర్టులో 69 కేసులు నమోదు కాగా 3 కేసులు కొట్టివేసిందన్నారు. మొత్తం 192 ఫిర్యాదులు అందగా అన్ని డిస్పోజ్ చేశామన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అంతా సక్రమంగా జరిగిందన్నారు. ఏమంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో అవి ఏమైతే డిఎస్సి వాళ్ళు క్వాలిఫికేషన్ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఓకే ఎగ్జామినేషన్ లేకపోయినా కూడా క్వాలిఫికేషన్లో దేర్ వాజ్ నో రిలాక్సేషన్. సో ఆయనకి సపోజ్ ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ ఏమైతే మినిమం క్వాలిఫికేషన్ ఉందో ఈయనకి క్వాలిఫికేషన్ ఉంటే ప్లస్ స్పోర్ట్స్లో ఆ ప్రయారిటీస్ ప్రకారంగా ఉంటే ఉద్యోగం వస్తుంది. మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి అవకాశమే లేదు. సో 3,600 క్యాండిడేట్స్ అప్లైడ్, 5,326 అప్లికేషన్స్ ఫర్ రిసీవ్డ్. ఎందుకంటే ఒకరు అయితే 1 or 2 పోస్ట్కి కూడా అప్లై చేశారు. తర్వాత ఫైనల్గా అంతా చేసినా కూడా 421 పోస్ట్ ఉంటే 382 మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా మన దగ్గర ఇంకా 18+21 39 వేకెన్సీస్ మిగిలిపోన్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సో దట్ మీన్స్ అంతా చేసినా కూడా ఇఫ్ దేర్ వాజ్ సో మచ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆల్ వేకెన్సీస్ షుడ్ హ్యావ్ బీన్ ఫిల్డ్ అప్, బట్ దే డిడ్ నాట్ గెట్ ఫిల్డ్ అప్. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ప్రముఖ యాంకర్ సుమా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వాదాలు అందచేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని బహుకరించారు. కాగా నిన్న విజయవాడలో జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సుమా ఈ రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. టీడీపీ ఎల్లప్పుడూ బీసీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తోందన్నారు. మధ్యతరగతి కుటుంబాల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన సూచించారు. విజయవాడ 60వ డివిజన్ వాంబే కాలనీ సి బ్లాక్ కు చెందిన వడ్డేర సంఘ నాయకుడు చెంబేటి వెంకట్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వడ్డెర జాతి మహనీయుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెంబేటి వెంకట్, బత్తుల సాంబయ్య, మల్లెల నరసింహారావు, జడపల్లి దుర్గంరాజు, బండారు వెంకట దుర్గారావు, మల్లెల లక్ష్మి, తమ్మిశెట్టి నారాయణమ్మ, డేరంగుల శంకరమ్మ, బత్తుల సౌజన్య, కొండ అనూష, వేముల శ్రీనివాసరావు తదితరులకు బోండా ఉమామహేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ బీసీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని, త్వరలోనే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏడాది 18,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. పేద మధ్యతరగతి కుటుంబాల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీగా అయినాక ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచనలు చేయాలి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014లో నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019 నాటికి మేము దిగిపోయిన నాటికి 2,000 రూపాయలు చేశాం. 2,000 రూపాయలు పింఛన్ చేసి
పేద బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు అండగా ఉన్నాం. తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మేము అధికారంలోకి వస్తే 2,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 3,000 రూపాయలు చేస్తామన్నారు. అందరూ నమ్మి ఓట్లేశారు. మరి 3,000 రూపాయలు ఎప్పుడు చేశారా అంటే బాబు మాడవాగండి, పింఛన్లు 3,000 ఎప్పుడు చేశారంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయల చొప్పున పెంచుకొని 5 సంవత్సరాల పాటు పింఛన్దారికి నరక యాతన చూపించి చివరికి 3,000 రూపాయలు చేశారు. నిరంతరం కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మా ఆటో సోదరులకి ఆటో నేస్తమని ఇదే నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చిన రోడ్లోనే ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి రాష్ట్రంలో మొత్తం ఆటో డ్రైవర్లకి వాళ్ళకి డబ్బులు కూడా వేయటం జరిగింది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలకి చిరునామా తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలని అనేకమైన కష్టాలకు గురి చేసినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్య విలువ తెలిసినటువంటి విద్యాశాఖ మాత్యులు మన యువకుల కొండ పని, మట్టి పని, భవన నిర్మాణ రంగాలలో అనునిత్యము శ్రమిస్తున్నటువంటి వడ్డర్లకు మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే మైనింగ్ లో 15% జీవో అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మరి మన పెద్ద ఆయన సిబిఎన్ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వంలో మనకి 15% అన్న మైనింగ్ జీవోని 33% పెంచి ఒట్టర్లకు పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో జూన్ 4న సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణపై అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వేలాది మంది విద్యార్థుల్లోని కళా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ వారికి మంచి వేదికను కల్పిస్తున్న డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు రమేష్ ను వారి బృందాన్ని ఆమె అభినందించారు. 1000 ఉపన్యాసాలు ఇవ్వలేని సందేశాన్ని ఒక చిత్రం ఇవ్వగలదని ఆమె పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పిల్లలు తమ చేతులతో వేసిన చిత్రాలను చూసి స్ఫూర్తి పొందాలని, ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి తమ సాంస్కృతిక శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని తేజస్విని పొడపాటి స్పష్టం చేశారు. ఎన్వైర్మెంట్ డే సందర్భంగా జూన్ 4న సిద్ధార్థ ఫార్మసీ కాలేజ్లో 200 మెంబర్స్ స్టూడెంట్స్ని, ఆర్టిస్ట్లని ఇన్వైట్ చేసి ఎక్కువగా వాళ్ళందరితో ఎన్వైర్మెంట్ మీద మంచి అవగాహన కల్పించే విధంగా పెయింటింగ్స్ అన్ని డిస్ప్లే చేయడం, ప్రతి ఒక్కళ్ళలో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నింపడానికి ఇటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అండి. రమేష్ గారు ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉన్నారు. వారు అనేక కార్యక్రమాలు ఇలాగా అవగాహన కల్పిస్తూ స్టూడెంట్స్ అందరిలో ఆర్ట్ అన్న ఒక ఇంట్రెస్ట్ని ఇన్స్టాల్ చేస్తూ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఆర్ట్ పట్ల వాళ్ళకున్న అంకిత భావాన్ని ఎక్కడో ఒకక్కడ షోకేస్ చేయాలన్న ఒక ప్లాట్ఫామ్ అందిస్తూ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా 10 మందిని కలుపుకొని వెళ్ళడం ద్వారా డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ అనే అసోసియేషన్ నుంచి చాలా మందిని అప్రిషియేట్ చేస్తున్నారండి. చాలా మంచి వర్క్ చేస్తున్నారు ఆర్ట్ పైన. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ ఆర్ట్ గ్యాలరీ ఏదైతే జరగబోతుందో దాన్ని ఖచ్చితంగా రండి. ఆ రోజు ఎన్వైర్న్మెంట్ని కాపాడడానికి వాళ్ళు ఇచ్చే సందేశాలు, ఆ చిట్టి పిల్లలందరూ కూడా వాళ్ళ చేతులతో వేసిన ఆ బొమ్మల ద్వారా మనందరం నేర్చుకున్నాం. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈ నెల 7న విజయవాడలోని ఐలాపురం హోటల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం, న్యాయవాది సుందరరామ శర్మ వెల్లడించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు హాజరై తమ అమూల్యమైన సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు.
వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ న్యాయవాది చుండూరు సుందర రామశర్మ, బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు కెవి బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ శక్తిపీఠం కార్యదర్శి వేమూరి పల్లవి తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈ సమావేశానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. అందరూ బ్రాహ్మణులుగా మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రధానంగా బ్రాహ్మణ సత్రాలు, ఇనాం భూములు, వ్యక్తిగత ఆస్తుల రక్షణతో పాటు వేద పాఠశాలలు, పండితులు, అర్చకుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ హయాంలో సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పథకాల రూపకల్పనకు అవసరమైన ప్రతిపాదనలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో బ్రాహ్మణులు రాజకీయంగా సాధిస్తున్న విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలోనూ అదే దిశగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మణుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల మీద చర్చించడం జరిగి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటమే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇవాళ కేరళలో 2 ఎమ్మెల్యే రావటం జరిగింది. తమిళనాడులో ఇన్నేళ్ల పాటు 40 సంవత్సరాల పాటు ఏ సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు ఎమ్మెల్యే సీట్లే లేనటువంటి చోట 2 ఎమ్మెల్యేలుగా గెలవటమే కాకుండా ఒకరు మంత్రి కూడా అవటం అనేటువంటిది కూడా మనం చూసాం. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా బ్రాహ్మణులు రాజకీయంగా ముందుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అనేటువంటిదే మా ముఖ్య ఉద్దేశం. దానికి తగు సూచనలని ప్రభుత్వానికి కనుక అందజేసినట్లయితే ప్రభుత్వం మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. అదే మన యొక్క ముఖ్య ఉద్దేశము. అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి చెప్తున్నాం. ప్రభుత్వాలు మారినా, కాలాలు మారినా ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే బ్రాహ్మణులంతా మా వైపు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి నైరుష్యాన్ని, వాళ్ళ ఉండేటువంటి బాధల్ని నివృత్తి చేయడానికి కార్యక్రమం. అంటే ఇవాళ ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పడకుండా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి సమస్యను కూడా మనం తీసుకుంటాం. కొంతమందికి ఏంటంటే ఇదేదో చేస్తున్నారు, వీళ్ళకి పేరు వస్తుందేమో అనేటువంటి దాంట్లో కూడా కొంతమంది పాపం ప్రభుత్వాలకి మాకు మధ్యలో కూడా ఏదో పార్టీల కార్యక్రమాలు, ఏ పార్టీలకి దేనికి సంబంధం లేదు, ఎవరి ప్రలోభాలకి లొంగం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, దీర్ఘకాలిక సగటులో కేవలం 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే ఈ రుతుపవనాలు ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. అయితే రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదట మే 26 నాటికి రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేసినప్పటికీ వాతావరణంలో మార్పుల కారణంగా అది సాధ్యపడలేదు. గాలుల వేగం తక్కువగా ఉండడం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల కదలిక మందగించింది. కేరళలోని 60% వాతావరణ కేంద్రాల్లో వరుసగా 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో పాటు గాలుల దిశ, వేగం వంటి నిర్దిష్ట ప్రమాణాలను అందుకుంటేనే రుతుపవనాల ఆగమనాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఈ పరిస్థితులు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, దీర్ఘకాలిక సగటులో కేవలం 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఇది వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉత్తర, మధ్య భారతదేశంలో ఎండల తీవ్రత, వడగాలులు కొనసాగుతున్నాయి. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత నెమ్మదిగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.